ఇవాళ గత వారం రోజుల నుంచి ఈ స్పెల్లో గతంలో ఒక వారం రోజులు అంతకుముందు కూడా వర్షాలు పడ్డాయి రాష్ట్రంలో. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తుకున్నట్టు కూర్చొని ఆ ముందు ఆ వరద నష్ట నివారణకు ఏదైతే ప్లాన్ చేయాల్సిందో అది చేయలేకపోయింది. ఇప్పటికి కూడా కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ఏరియాల్లో ఏదైతే భారీగా కుంభవృష్టి పడ్డదో, రికార్డు మించి ఏదైతే వర్షం పడ్డదో, ఏదైతే క్లౌడ్ బర్స్ట్ అంటారో, కేవలం 5-6 గంటల్లోనే 25-30 సెంటీమీటర్లు పడి అక్కడ నానా బీభత్సం జరిగింది. అయితే ఇలా చెప్పాల్సింది ఏంటంటే, ప్రభుత్వమే ఈ 2 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయి అని ఒక హెచ్చరిక మాత్రం చేసి వదిలిపెట్టింది. అంతేగాని ఆ నష్టానికి ఎట్లా నివారించవచ్చు, ఏం చేయొచ్చు అన్నది మాత్రం పట్టించుకున్న పాపన పోలేదు. ఆ వినాయక చవితి కన్నా ముందు రోజు బాగా వర్షం పడడం వల్ల కామారెడ్డి పట్టణం అతలాకుతలమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే సింగూరు, ఆ పైన ఉన్న సంగారెడ్డి జిల్లాలో, అలాగే మెదక్ జిల్లాలో అంతటా కూడా యావరేజ్గా 40 సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల చాలా నదులు, వంకలు, వాగులు అన్నీ కూడా ఉప్పొంగి ఎట్ ఏ టైం ఈ వనదుర్గ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడే దాటిన తర్వాత హల్దీవాగ్ కలిసిన తర్వాత సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద ఒక 1.5 డే పోయిందండి. దానివల్ల ఆ చిన్న చిన్న వాగులు, వంకలు ఏవైతే వచ్చినాయో దానితో ఉన్న వాటర్ అంతా కూడా కమ్మడం వల్ల ఇంకా చాలా ఎక్కువ నష్టం జరిగింది. మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాలకు సంబంధించిన ఏదైతే పంటలన్నీ కూడా మునిగిపోయినాయి. అంతకన్నా బిభత్సమైన ముచ్చట ఏంటంటే, చాలా గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. చాలా రోడ్లు కూడా కొట్టుకపోవడం, చాలా కల్వెట్లు కూడా తెగిపోవడం. ఇంకా ఘోరమైన ముచ్చట ఏంటంటే, ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రోడ్లు కొట్టుకపోయిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పటికి 5 రోజులు కావచ్చింది, ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో నీళ్ళు ఇంకా దిగిపోలేదు, అలాగే కమ్ముతోటి ఉన్నాయి. అయితే అక్కడ దూప్సింగ్ తండా అని హవేలీగన్పూర్ మండలంలో దూప్సింగ్ తండాలో ఆ గిరిజనులు పాపం ఇండ్లకు నీళ్లు పూర్తిగా వస్తే వాళ్ళ పక్కకున్న అడవిలో ఉన్న గుట్ట మీదకి ఎక్కి కాపాడుకున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. అయితే అలాగే చాలామంది కూడా వరదల్లో చిక్కపోతే మేమందరం కూడా అధికారులను, మంత్రులను మాట్లాడితే సాయంత్రం వరకు కూడా ఆ రోజు అసలు హెలికాప్టర్లనే పంపించలేదు. అయితే మంత్రులేమో చిన్న చిన్న ప్రారంభోత్సవాలకు ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతున్నారు హెలికాప్టర్లు, కానీ ప్రాణ నష్ట నివారణకు మాత్రం ఈ హెలికాప్టర్లు వాడకం రాలేదు. అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు లేదా జిల్లాలో ఉన్న మంత్రులు కూడా ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా కనీసం సమీక్ష కూడా చేయలేదు. అయితే ప్రతిపక్ష నాయకులు, పత్రికా విలేకరులు ఏదైతే విమర్శలు రాసిన తర్వాత మాత్రం వాళ్ళ పిఆర్ఓలు మాత్రం ఒక స్టేట్మెంట్స్ మాత్రం ఇచ్చారు. వాళ్ళ పిఆర్ఓలు మాత్రం మేమంతా సమీక్షిస్తున్నామని స్టేట్మెంట్స్ ఇచ్చారు, కానీ ఆ సమీక్షలకు, ఆ స్టేట్మెంట్కి తగ్గ అక్కడెక్కడ కూడా చలనం లేదు. చాలామంది అధికారులు తెల్లారి వచ్చి ఏదో పని చేయడానికి వచ్చారు. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కానీ కనీసం పడవలతోటి సాయంత్రం 4 గంటల వరకు కూడా అందలేకపోయారు. దానివల్ల అయితే 2-3 కుటుంబాలు కూడా కొట్టుకొని పోయినాయి. ఇంకా ఘోరమైన ముచ్చట ఏంటంటే, అటువంటి కుటుంబాలను ఏదైతే హవేలీగన్పూర్ మండలంలో దామరంచె యాదాగౌడ్ అనే అతను, ఇంకో అతను బేస్తా సత్యనారాయణ అనే అతను ఇద్దరు ఆటోలో వెళుతుంటే ఆ నీళ్ళు వచ్చి చాలాసేపు కొట్టుకపోయిన తర్వాత ఒక కరెంటు స్తంభాన్ని పట్టుకొని 7 గంటల సేపు ఫోన్లలో మాట్లాడుతూ మమ్మల్ని కాపాడమని అడిగిర్రు. ఎవ్వరు కూడా అధికారులు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ రాలేదు. చివరికి ఆ కరెంటు పోలు కూడా పడిపోయి కొట్టుకొని పోయారు. అయితే బెస్తా సత్యనారాయణ అనే అతను 35 ఏళ్ళ వయసు గల వ్యక్తిది నిన్న బాడీ దొరికింది. మేము మా నాయకుడు హరీష్ రావు గారి నాయకత్వంలో వెళ్ళినప్పుడు అక్కడికి అది
ఆ శవం దొరికితే వాళ్ళతోటి పరామర్శించి వచ్చాం. అయితే అక్కడ దామరంచె యాదాగౌడ్ అనే ఒక వ్యక్తి కూడా కొట్టుకొని పోతే ఇప్పటికి కూడా అతని వెతికిపిచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ కుటుంబాన్ని కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా పోయి పరామర్శించి పోలే. పాపం వాళ్ళ భార్యకు ఈ టెన్షన్లో అసలు బాడీ దొరుకుతుందా దొరకదా అనే దాంట్లో ఇవాళ మధ్యాహ్నం చెస్ట్ పెయిన్ కూడా వచ్చింది. ఇంకా బాధాకరమైన ముచ్చట ఏంటంటే ఆ ఊరికి వెహికల్స్ పోయేటువంటి దారి కూడా లేదు. 2 రోజుల నుంచి ఇవాళ కూడా వర్షం పడింది. కాకపోతే తాత్కాలిక రహదారులకు కనీసం ఇట్లా ఎమర్జెన్సీ సర్వీస్ పోయేటట్టు కనీసం 2 వీలర్లు వచ్చేటటువంటి దారులు కూడా చేసే ప్రయత్నం ఈ నిమిషం కూడా చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే అదే రోజు వినాయక చవితి తెల్లారి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారు వచ్చి మేము కలెక్టర్కు ₹1 కోటి నిధి పెట్టాం ఇటువంటి విషయాలకని. సిగ్గు అనిపిస్తుందండి. ఎప్పటికైనా కలెక్టర్ దగ్గర ₹1 కోటి నిధులు జనరల్గానే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇంత పెద్ద వరద వచ్చి లక్షల ఎకరాలు మునిగిపోతుంటే చాలా గ్రామాల్లో అసలు పంట ఉందో లేదో అని తెలియని పరిస్థితుల్లో ఒక్కొక్క జిల్లాకు 100 కోట్లు కేటాయించాల్సిన ప్లేస్లో కేవలం ₹1 కోటి మాత్రమే పెట్టి చేతులు దులుపుకున్నారు తప్ప ఇంకా ఇంతకన్నా సిగ్గు ఇంకా ఏమీ లేదు. అయితే ఇవాళటికి కూడా ఇరిగేషన్ వాళ్ళు చేస్తున్న ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్. అసలు ప్రభుత్వం ఉందో లేదో కూడా మాకు అర్థమైతలేదు. ఇవాళటికి కూడా సింగూరులో 60,000 క్యూసెక్కుల వరద వదులుతున్నారు. దాని కింద గన్పూర్లో పోచారం దగ్గర 48,000 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇంత కలిస్తే నిజాం సాగర్కు 1,62,000 క్యూసెక్ల వాటర్ అంటే 90 కిలోమీటర్ల రేడియస్లో వస్తుంటే నిజాం సాగర్ నుంచి మాత్రం కేవలం వచ్చిన దానికి ఒక 5,000 క్యూసెక్కులు ఎక్కువ మాత్రమే వదులుతున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఈ ఇరిగేషన్ సెక్రటరీ గారిని నేను కోరుతున్నది ఏంటంటే ఒక 40,000-50,000 క్యూసెక్కులు వదిలితే కానీ ఈ నీళ్లు దిగయి ఈ పంటల నష్టం అది కూడా కాదు. ఇంకొక అంశం ఏంటంటే చాలా పశువులు చనిపోయినాయి, కొందరు మనుషులు కొట్టుకపోయారు. గతంలో కూడా మనం కొన్ని వరదల్లో చూసినాం. ఇటువంటి పరిస్థితుల్లో నీళ్లు పోకపోవడం వల్ల అంటువ్యాధులు ప్రబలిస్తాయి. ఈ నీళ్ళు ఎంత తొందర పోతేనే ఆ ఏరియాలో ఈ అంటువ్యాధుల ప్రభావం తగ్గుతుంది. దయచేసి ప్రభుత్వంను ఇవాళ నేను ఉదయం నుంచి 3 మంత్రులను మాట్లాడే ప్రయత్నం చేశాను. వాళ్ళ పిఏలకు పిఎస్లకు మాత్రమే మాట్లాడగలిగినాను. చివరికి రాహుల్ బొజ్జా గారితో కూడా ఈ విషయం చెప్పినాను. బట్ ఈ నిమిషం వరకు కూడా నిజాం సాగర్లో ఆ నీళ్లు ఎక్కువ వదలడం అనేది చేయలేదు. ఇంకా ఘోరమైన ముచ్చట ఏంటంటే నిన్న 2,20,000 క్యూసెక్ల నీళ్లు వదిలి ఇవాళ 1,60,000కి తగ్గించారు. మరి ఇక్కడనేమో పైన 100 కిలోమీటర్ల వరకు కూడా నీళ్లు మాత్రం 20 ఫీట్లు 30 ఫీట్లు నీళ్లు అలాగే ఉండి చాలా పంటలకు కూడా ఇబ్బంది జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని రైతుల తరఫు నుంచి ప్రజల తరఫు నుంచి కోరుకునేది ఏంటంటే ఈ నీళ్లను వెంటనే వదిలితే కానీ ఈ నీళ్లు తగ్గుముఖం పట్టవు. అప్పటికీ వర్షం వస్తూనే ఉంది. ఇవి తగ్గితే ఇవి కూడా 4-5 రోజుల్లో తగ్గితే ఇంకా ఏమేమి నష్టం జరిగిందన్నది తెలుస్తుంది. అలాగే చాలా గ్రామాల్లో ఇండ్లు కూలిపోయినాయి. ఆ ఇండ్లు కూలిపోయిన దానికి కూడా పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు పోయి సరి అయిన విధంగా వాళ్ళను చేయట్లేదు. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మీరు ఇండ్లు కట్టి చూడు దేవుడేరు కానీ కనీసం ఊరుస్తున్న ఇండ్లను ఊరుస్తున్న గుడిసెలకు ఈ టార్పాల్స్ అన్న ఇస్తే కనీసం వాళ్ళకు మంచి జరుగుతుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇంకొక అంశం ఏంటంటే చాలా గ్రామాల్లో ఈ దారులు లేనటువంటి గ్రామాల్లో మంచినీళ్ళు లేవు, భగీరథ నడుస్తలేదు. అలాగే కరెంటు వ్యవస్థ కూడా చాలా ఘోరంగా ఉంది. దయచేసి కనీసం సింగిల్ ఫేస్ కరెంట్ అన్న అన్ని గ్రామాలకు వస్తే ఆ లోకల్ మోటార్స్ నడిపించుకొని మంచినీళ్ళు తాగుతారు. మొన్నటి వర్షాల్లో ఉన్న 4 రోజుల్లో వర్షం నీళ్లను బకెట్లలో పట్టుకొని మంచినీళ్ళు పట్టుకోవాల్సిన దుస్థితి పట్టింది. ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ఎక్కడ కూడా వాళ్ళను కాపాడాలనే అది లేదు. మీకు తెలుసు ఆల్రెడీ ఎప్పుడైతే వరదలు వస్తున్నాయో మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మూసీ సుందరీకరణ గురించి మీటింగ్ పెట్టడం, అక్కడ టెలికాన్ఫరెన్స్ పెట్టో అందరినీ ఒక్కొక్క మండల్కో ఒక్కొక్క డివిజన్కో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పంపితే తప్ప ఇవి స్పీడ్ కావు. దయచేసి ఈ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకన్నా అవమానకరమైనటువంటి ప్రభుత్వం నాకున్న ఒక 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా చూడలేదు.